కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరులో భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను సీజ్ చేశారు పోలీసులు. పటాన్చెరులోని శ్రీనగర్ కాలనీలో షేర్లింగంపల్లి ఎస్ఓటీ పటాన్చెరు పోలీసుల సంయుక్త దాడుల్లో ఈ కల్తీ దందా వెలుగు చూసింది. మురిగిపోయిన అల్లం వెల్లుల్లి పొట్టు కెమికల్స్ను వాడి ఇదంతా తయారు చేసినట్టు పోలీసులు గుర్తించారు. మొత్తం 535 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు 900 కేజీల వెల్లుల్లి పొట్టుని సీజ్ చేశారు. ముంబైకి చెందిన అస్లాంని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పటాన్చెరు శ్రీనగర్ కాలనీలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలో భారీగా కల్తీ అల్లం పేస్ట్ అయితే పట్టుబడింది. పటాన్చెరు నియోజకవర్గంలోని పటాన్చెరు పట్టణంకి ఆనుకొని ఉన్నటువంటి శ్రీనగర్ కాలనీలో మాత్రం ఈ కల్తీ అల్లం పేస్ట్ భాగోతం అయితే వెలుగులోకి వచ్చింది. షేర్లింగంపల్లి ఎస్ఓటీ అలాగే పటాన్చెరు పోలీసుల సంయుక్త దాడుల్లో అయితే ఈ కల్తీ అల్లం పేస్ట్ వ్యవహారం అయితే బయటపడింది. మనం విజువల్స్లో చూడవచ్చు. మొత్తం పూర్తిగా కూడా అల్లం వెల్లుల్లి పొట్టు ఏదైతే ఉందో, వెల్లుల్లి ఒలిచిన తర్వాత పొట్టు ఏదైతే ఉందో ఆ పొట్టునంతా కూడా ఇక్కడ సంచుల్లో టన్నుల కొద్ది అయితే భద్రపరిచినటువంటి ఆ విజువల్స్ మనం చూడవచ్చు. టీవీలో మొత్తం మురిగిపోయినటువంటి అల్లం ఏదైతే పూర్తిగా ఖరాబ్ అయినటువంటి అల్లం ఏదైతే ఉందో అల్లం అలాగే వెల్లుల్లితో కలిపి మాత్రం ఈ అల్లం పేస్ట్ తయారు చేస్తున్నట్టయితే పోలీసులు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా పక్కా సమాచారంతో పోలీసులు ఇటు ఎస్ఓటీ షేర్లింగంపల్లి ఎస్ఓటీ అలాగే పటాన్చెరు పోలీసులు సంయుక్తంగా దాడులు చేయడంతో మాత్రం ఈ వ్యవహారం అయితే వెలుగులోకి వచ్చింది. దాడుల్లో దాదాపు 535 కిలోల కల్తీ అల్లం పేస్ట్తో పాటు ఆ అల్లం తయారీకి ఉపయోగించేటువంటి కెమికల్స్ అలాగే మురిగిపోయినటువంటి అల్లం అలాగే వెల్లుల్లితో పాటు వెల్లుల్లి పొట్టు ఏదైతే ఉందో ఆ పొట్టును అయితే అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అలాగే ముంబైకి చెందినటువంటి అస్లాం అనే వ్యక్తి గత సంవత్సరం నుంచే ఈ అల్లం పేస్టు తయారు చేస్తున్నట్టయితే పోలీసులు గుర్తించి అతన్ని కూడా నిందితుడిని అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే అతన్ని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. గత కొన్ని రోజులుగా కూడా వరుసగా కల్తీ వ్యవహారం అయితే బయటపడుతూ ఉంది. హైదరాబాద్ పరిసరాల్లో అలాగే హైదరాబాద్ నడిబొడ్డున కావచ్చు, హైదరాబాద్ శివార్లలోనూ మాత్రం ఈ కల్తీ అల్లం పేస్టు అలాగే కల్తీ ఆహార పదార్థాల వ్యవహారం బయటపడుతుండడంతో మాత్రం అసలు బయట తినాలంటేనే ఇటు సామాన్య ప్రజలైతే బెంబెలెత్తిపోతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కల్తీ వ్యవహారం బయటపడడంతో మాత్రం గతంలో సిటీ శివార్లలో అలాగే సిటీలో ఈ కల్తీ అల్లం పేస్ట్ అలాగే కల్తీ ఆహార పదార్థాలు పట్టుబడుతుండేవి. కానీ ఇప్పుడు అక్కడ కూడా పోలీసులు దాడి చేయడంతో మాత్రం వారంతా కూడా ఇటు శివార్లకు మకం మార్చి మాత్రం ఈ శివార్ ప్రాంతాల్లో ఎక్కువగా పోలీసులు తనిఖీలు ఉండవు కావాలి కాబట్టి ఈ కల్తీ అల్లం పేస్ట్ కావచ్చు కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్టయితే పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అయితే నిందితుడు అయితే పోలీసులు అదుపులో ఉన్నారు. తను విచారిస్తున్నారు. ఎన్నేళ్ల నుంచి ఈ కల్తీ అల్లం పేస్ట్ నడుపుతున్నారు అలాగే అతనితో పాటు ఎవరెవరి దందా చేస్తున్నారన్న దానిపై మాత్రం పోలీసులు కూపిలాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.